ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నాగబాబు మంత్రి పదవికి లైన్ క్లియర్ అయింది. అయితే ఎమ్మెల్సీ అవగానే నాగబాబు మంత్రి అవుతారని ఇప్పటికే పవన్ ప్రకటించారు. నాగబాబు ఎమ్మెల్సీ అవడంతో ఇక కేబినెట్ లోకి ఎప్పుడు తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ శాఖ అప్పగిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే సినిమా పరిశ్రమతో దగ్గర సంబంధాలు ఉన్న నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను అప్పగిస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇక అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోట ఎంపీఎల్సీలుగా ఎంపికైన 5గురు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. కూటమి పార్టీ నుంచి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2, అట్లాగే భారతీయ జనతా పార్టీ ఒకళ్ళు, మరోపక్క జనసేన నుంచి జనసేన కీలక నేతగా ఉన్న నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నాగబాబు ఎప్పుడు మంత్రివర్గంలో చేరబోతున్నారనే దానిపై కూడా సర్వత్రా చర్చ మాత్రం ఇంకా కొనసాగుతుంది. గత డిసెంబర్లోనే సీఎం చంద్రబాబు త్వరలోనే క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మార్చిలోని ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబుని తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వంలోకి తీసుకుంటామనేది కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే ఎప్పుడు నాగబాబుని తీసుకోబోతున్నారని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం కొనసాగుతుంది. త్వరలోనే నాగబాబును కేబినెట్లో తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈ ఏడాది జూన్లకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలోనే ఏడాది తర్వాత మంత్రివర్గంలోని మార్పులు చేర్పులు చేస్తారా, లేకపోతే ఈ నెల లేకపోతే వచ్చే నెలలోనే నాగబాబును మంత్రివర్గంలో తీసుకోబోతున్నాడు దానిపై కూడా ఇంకా కూటమి ప్రభుత్వంలోని చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్లో 26 మంది ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలుపుకొని. అయితే మరొకరికి అవకాశం ఉన్న నేపథ్యంలోని నాగబాబును మంత్రివర్గంలో తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలోని లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి మొత్తం 3 ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే మరోపక్క మంత్రులుగా కందుల దుర్గేష్, దాంతోపాటు నాదెళ్ల మనోహర్ ఉన్న నేపథ్యంలో మరొకరిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే గతేడాది రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఉన్న నేపథ్యంలోని అవి తెలుగుదేశం పార్టీకే ఇచ్చిన నేపథ్యంలో అప్పట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నాగబాబుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని మంత్రివర్గంలో తీసుకుంటామనేది కూడా ముఖ్యమంత్రి జనసేన అధినేతకు హామీ ఇచ్చిన నేపథ్యంలోని అప్పట్లోనే రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ప్రకటన చేసిన నేపథ్యంలోనే నేరుగా సీఎం చంద్రబాబే నాగబాబుని త్వరలో కేబినెట్లోకి తీసుకున్నట్లుగా ప్రకటన చేసిన నేపథ్యంలో గత 3 నెలల నుంచి కూడా జనసైనికులు నాగబాబును మంత్రిగా చూసేందుకు పూర్తి స్థాయిలోనే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే 5 స్థానాలకు సంబంధించి తొలుతగా నాగబాబును రాజ్యసభకు పంపిస్తామనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినా సరే పూర్తిగా అంచనాలకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం, ఆ తర్వాత ఏకగ్రీవగా ఎన్నికైన తర్వాత ఈరోజు నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన్ని ఎప్పుడు మంత్రివర్గంలో తీసుకోబోతున్నాడు దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే నెల కానీ ఆపై వచ్చే నెల కానీ నాగబాబును మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే నాగబాబుకు ఎటువంటి శాఖ కేటాయించబోతున్నారు? ఎందుకంటే మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పర్యావరణం, దాంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 4-5 సంబంధించిన శాఖలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు కందుల దుర్గేష్ చూసినట్టే సినిమాటోగ్రఫీ, టూరిజం కందుల దుర్గేష్ ఉంటే మరోపక్క పౌర సరఫరాల శాఖ నాదెళ్ల మనోహర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోని పార్టీలో కీలకంగా ఉన్న నాగబాబుకు ఖచ్చితంగా కీలకమైన శాఖలే ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తమకు ఎటువంటి శాఖలు కావాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి వద్ద జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా పరిశ్రమ నుంచి నాగబాబు వచ్చిన నేపథ్యంలోని నాగబాబుకు సినిమాటోగ్రఫీతో పాటు మరో కీలక శాఖను కూడా కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా నాగబాబుకు సినిమాటోగ్రఫీ ఇస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సినిమా పరిశ్రమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమరావతితో పాటు మరోపక్క విశాఖలోని ఖచ్చితంగా టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి మరింతగా అభివృద్ధి చేసే దిశకు కూడా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబును ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ
శాఖ ఇస్తే కనుక ఇప్పుడు హైదరాబాద్కే పరిమితమైన టాలీవుడ్ను ఏపీకి విస్తరించేందుకు కూడా పూర్తిగా నాగబాబు పూర్తిగా కసరత్తు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నాగబాబు ద్వారా మరింతగా సినిమా పరిశ్రమను ఇటు ఏపీకి తీసుకొచ్చే ఆలోచనలోని చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్లో చాలా కీలకమైన ప్రాధాన్యత ఉన్న పరిస్థితి ఉంది. చిరంజీవి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగబాబుకు మంత్రివర్గంలో తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సంబంధించి అభివృద్ధి చేసే ఆలోచనలు, మరింత స్టూడియోలను ఏర్పాటు చేసే ఆలోచనలోని సీఎం చంద్రబాబు ఉన్నారు. ఖచ్చితంగా అమలు చేయాలంటే నాగబాబు వల్లే అవుతుంది. అది మాత్రం ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా భావిస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే ఆయన రాబోయే రోజుల్లోనే మంత్రివర్గంలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం జూన్కి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. మార్పులు చేస్తే 2-3 మంత్రులకు బూస్టింగ్ ఇచ్చి ఆ తర్వాత నాగబాబును కేబినెట్ తీసుకుంటారా, లేకపోతే మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ మరొకరిని అవకాశం కల్పించి నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటారన్నది మాత్రం మరో 1-2 నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మంత్రిగా మాత్రం నాగబాబు కాబోతున్నారు. ఏపీ కేబినెట్లోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇకపై లాంఛనంగానే నాగబాబుకు సంబంధించి మంత్రివర్గంలోని సీఎం చంద్రబాబు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ముహూర్తానికి సంబంధించి మాత్రం 1 నెల రోజుల్లో ఫిక్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే ఆయన మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో ఒక కీలకమైన శాఖలు మాత్రం నాగబాబుకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైన ఉన్నా. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడినైన నాగేంద్రరావు అనే నేను పరిషత్తు నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తాను.